నేను నిన్న ఒక షార్ట్ వీడియో, ఒక మూవీ లేటెస్ట్‌ది చూసానండి. సో, అందుట్లో వచ్చేసరికి మంచి మెసేజులు ఉన్నాయి. ఇంకోటొచ్చేసరికి ఈ గ్రూప్ 2 ఏదైతే ఉందో ఏపీపీఎస్‌సిది దాని పబ్లిసిటీ గూడా ఉన్నట్టు కనిపించిందనమాట. సో, ఏంటంటే ఈ షార్ట్‌లో ఏముంది? ఒక ముసలాయనొస్తాడు కోర్ట్‌కి. అయితే అతని మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జి గారు కూర్చొనుంటారు. సో, ఈ ముసలాయన్ని తిడతారు. "ఏంటి నీకు సిగ్గులేదా ఈ వయసులో ఆడపిల్లలని టీజ్ చేయటానికంటే" ఆ ముసలాయన అంటాడు, "నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో టీజ్ చేసిన కేసు ఫైనల్ జడ్జిమెంట్‌కి ఇప్పటికొచ్చిందండి" అని చెప్పేసి చెప్తాడు. అందరూ పకపకా నవ్వుతారు. ఇది షార్ట్ వీడియో. ఇక పెద్ద వీడియో సినిమా ఏదైతే ఉందో లేటెస్ట్‌ది 'తిరువీరు'ది. అందుట్లో వచ్చేసరికేంటంటే, ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఫస్టు ఆపేసారో అప్పుడు తీసినట్టున్నారది షార్ట్ అనేది. సో, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దయిందంట గదా! అని జెప్పేసి ఆయనంటే, ఆళ్ళంటారు, ఎవరిదో గిట్టనోళ్ళు కళ్ళు దాని మీద పడుంటాయి. దిష్టి తగిలి ఆగిపోయి ఉంటదని జెప్పేసి. అంటే ఇప్పుడు సెలక్షన్ గూడా ఆగింది గదా! ఆ తర్వాత ఎగ్జామ్ పర్మిషన్ ఇచ్చినా. అప్పటికి అయిపోయి ఉంటది షూటింగు. సో, ఈ రెండిట్లో ఒక దాంట్లో వచ్చేసరికి మెసేజ్ ఉంది. రెండో దాంట్లో వచ్చేసరికి ఏముంది? ఇది పబ్లిసిటీ ఉంది. సో, అట్లా ఉంది ఇప్పుడు గ్రూప్ 2 యాస్పిరెంట్స్ పరిస్థితి ఏంటని జెప్పేసి. ముందుకెళ్ళలేరు. ఎనక్కి రాలేదు. సో, చాలా మంది అంటా ఉన్నారు. ఏంటంటే, మేము చేసిన తప్పేంటి? నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డబ్బులు కట్టాము. ఎగ్జామ్ దగ్గర ఆటంకాలు పెడితే అయినా గూడా వేచి చూచాం, రాసాం. మళ్ళీ రిజల్ట్స్ దాకా వచ్చాం. మళ్ళీ దాన్ని ఆపారు. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు. 3 నెలలు దాటింది. అసలు మా పరిస్థితి ఏంటని జెప్పేసి ఈ యాస్పిరెంట్స్ లబోదిబోం అంటున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్న షార్ట్ వీడియో ప్రకారం అంత బారు పోతదా అంటే చెప్పలేం. ఇంతకుముందు మనం చేసిన దాని ప్రకారం పబ్లిసిటీ ఏదైతే ఉందో దాని ప్రకారం రద్దవుతదా అంటే అది చెప్పలేం. సో, ఎవరిని అడిగినా గూడా రోస్టర్ మిస్టేక్స్ అంటున్నారు. సో, అసలు దీని ఫైనల్ వెర్డిక్ట్ అనేది ఎప్పుడుంటదసలు? ఈ మంత్‌లో ఉంటుందా? చాలా మంది డిసెంబర్‌లో వచ్చేస్తుంది దానికి సంబంధించింది అంటున్నారు. సో, నేను బలంగా నమ్మేదేంటంటే, నేనెన్నో చూసాను ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్‌లు. చాలా మంది అడుగుతున్నారు మీకు ర్యాంక్ ఎంతొచ్చిందండి గ్రూప్ 2లో అంటే, నేను రాసి చాలా కాలం అయిందండి. ఈ మధ్యలో నేను రాయలేదు. ఓకేనా. వీటితో పాటు నేను ట్రాన్స్‌కోలు ఇవి రాస్తే అదేమైందంటే, ట్రాన్స్‌కోలు మార్కులులో అవకతవకలు ముమ్మడి కష్టంగా ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆపేశారు. ఇక ఆ దెబ్బకి నాకు చికాకొచ్చేసి రాయటం మానేశాను. సో, ఇంకా పెరిగిపోయినాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు అనేదేంటంటే, నాకు తెలిసిన దాని ప్రకారం, నేను చూసిన ప్రతి దాంట్లో గూడా ఏ అవకతవకలున్నా, ఏమున్నా కాజులు ఏయైనా గానివ్వండి, నిజంగా జరిగాయని గాదు మామూలుగా చెప్తున్నాను. ఏవున్నా కానివ్వండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎక్కడా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అది కష్టపడి రాసిన వాళ్ళకైతే అన్యాయం జరిగినట్టయితే ఎక్కడా లేదండి. ఎప్పటికైనా గానివ్వండి, అది జాబు సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. మీరు గమనించినట్టయితే ఉదాహరణకి డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు డిలే అయ్యి 20 ఏళ్ళకో, 25 ఏళ్ళకో వచ్చినాయి గుర్తుందా మీరు? పోయిన ప్రభుత్వం అప్పుడు. సో, అది ఒక ఎగ్జాంపుల్. అయి ఇలాంటి కారణాలే గదా! సో, ఉదాహరణ అవి గూడా. సో, ఇంకో ఎగ్జాంపుల్ కలకత్తాలో నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ జెప్పాను. డీఎస్సీ ద్వారా 253 మందిది ఇది అయిందంటే, వాళ్ళ గురించి అందరిని ఇబ్బంది పెట్టలేము అని జెప్పేసి కోర్టు డిస్మిస్ చేసింది ఆ కేస్ అనేది. సో, ఇదండి. మరి మీరేమంటారు దీని గురించి?